హై వ్యూయర్స్. అతను ఒక డాక్టర్ అండ్ శస్త్రచికిత్స నిపుణుడు. ఇతను పోలీసులకు చిక్కాడు. పోలీసులు చిక్గానే విచారణ చేస్తూ ఉంటే అసలు విషయం ఏంటబ్బాయి, నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు, పెరోల మీద బయట ఉన్నాడు, ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు, అసలు ఏంటి నీ కథ అంటే, వామ్మో ఆ డాక్టర్ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పోలీసుల మైండ్ కూడా బ్లాక్ చేసి పడేసి. ఎందుకంటే ఏకంగా 100కు పైగా హత్యలు ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నువ్వు ఎన్ని హత్యలు చేసావురంటే 50 హత్యలు చేసినట్టు గుర్తు. 50 హత్యల తర్వాత నేను పట్టించుకోవాలా, చంపుతూ పోయా అని చెప్పాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంతకీ ఎవరి క్యాండిడేట్ అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అలీఘర్కి చెందినటువంటి దేవేందర్ శర్మ, వయసు 62 సంవత్సరాలు. ఇతను స్టార్టింగ్ కుర్రాడుగా ఉన్నప్పుడు డాక్టర్గానే వృత్తిని స్టార్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏంటో నెమ్మదిగా మైండ్ డైవర్ట్ అయిపోయి కిడ్నాప్లు, తర్వాత హత్యలు, నకిలీ గ్యాసు ఇవన్నీ స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వారిని చంపేసి కిడ్నీలో కోసి కిడ్నీలు వేరే వాళ్ళకి అమ్మేసేవాళ్ళు. తర్వాత కొంతమంది దగ్గర సుపారీ తీసుకొని హత్యలు చేసేవాళ్ళు. తర్వాత గ్యాస్ లోడ్తో లారీలు కనుక వస్తూ ఉంటే ఆ లారీ డ్రైవర్ని చంపేసి ఆ గ్యాస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర పెట్టేసుకొని దాంతో వీళ్ళ కార్యకలాపాలు చేసుకుంటూ గ్యాస్ను ఉపయోగించేసి ఆ డ్రైవర్లని పాపం అత్యంత దారుణంగా క్యాష్ గంజ్ ఏరినటువంటి హజారా కాలువ, ఈ హజారా కాలువలో ముసళ్ళు ఎక్కువ ఉంటాయంట. ఈ ముసళ్ళకి ఆహారంగా డ్రైవర్లను వేసేవాళ్ళంట. అంటే ఎంత దారుణమో చూడండి. సరే 50 మందిని ఎందుకు చంపావు నువ్వు అంటే, చంపాలనిపించింది చంపా అని ఒక సమాధానం చెప్పాడట. దాని తర్వాత నాకు మామూలుగా డాక్టర్గా చేస్తున్నప్పుడు ఎందుకు అది నచ్చేది కాదు, హత్యలు ఇవన్నీ నాకు బాగా నచ్చేవి, ఇంక అందుకే అటు సైడ్ నేను వెళ్ళిపోయానని చెప్పాడు. కిడ్నాప్లు అంటే కిడ్నాప్ చేసేవాళ్ళం, అనుకుని వేళ డబ్బు ఇస్తే సరే, లేదంటే వాళ్ళని చంపేసి వాళ్ళ నుంచి కిడ్నీలు అమ్మేసేవాళ్ళని. ఎంత ఘోరమండి అసలు వీడు. వీతనకు సంబంధించేసి ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో, రాజస్థాన్లో ఈ 4 రాష్ట్రాల్లో 100కు పైగా హత్య కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇతనికి ఆల్రెడీ 16 సంవత్సరాల క్రితమే పట్టుబడతాం, జైలు శిక్ష పెట్టడం అన్నీ జరిగిపోయినాయి. ఆల్రెడీ 16 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎక్కడ? జైపూర్లో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే 20 రోజుల పెరోల్ మీద మన జనవరిలో వదిలిపెట్టాడు. చివరికి అతను మొన్న దొరికాడు మళ్ళీ పోలీసులకి. ఢిల్లీ పోలీసులు చిక్కితే 4 పీకేసి పట్టుకొని ఢిల్లీలో కూడా ఎక్కడ దొరికాడు? బప్రోలా, ఈ ఢిల్లీ శివారులో ఉన్నటువంటి బప్రోలా అనే ఏరియాలో దొరికి ఉన్నాడని చెప్పి తెలిస్తే ఈ పోలీసులు వీళ్ళు మాట్లాడి అతను పట్టుకుంటే అప్పుడు అసలు కాదు, అది కాదు నాయన, వయసు 62 ఉన్నాయి, 16 సంవత్సరాలు ఆల్రెడీ జైలు శిక్ష పడి ఉంది, అసలు నువ్వు ఎంతమందిని చంపావు, మరలా పెరోల్ మీద వెళ్ళి ఇంకేం చేశావంటే ఇప్పుడు ఏం చేయలేదు కానీ ఇంతకుముందు అయితే ఇన్ని చేశాని చెప్పాడు. దాంతో ఆశ్చర్యపోవటం పోలీసులు అంతే. వైద్యుడేంటి, కిడ్నాపులు చేయటం ఏంటి, కిడ్నీలు అమ్ముకోవటం ఏంటి, హత్యలు చేయటం ఏంటి, గ్యాస్ సిలిండర్లు ఎవరైతే తరలిసిన వారిని చంపేసి ఆ గ్యాస్ సిలిండర్ వీళ్ళు స్వాధీనం చేసుకోవటం ఏంటి, ఇంత ఘోరం అండి అసలు. మై గాడ్. అతని పేరు మళ్ళా చెప్తున్నా, పేరు దేవేందర్ శర్మ. ఫస్ట్ ఆయుర్వేద వైద్యుడు, ఆ తర్వాత నెమ్మదిగా హత్యలు, కిడ్నాప్లు ఇటు సైడ్ మరలిపోయాడు. ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, సమాజంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఈ ఒక్క మాట చూడడం గురించి ఇది చెప్పానమాట. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ చాలామంది ఉంటారు. కానీ దెర్ ఇస్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నమ్మటానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అదేవిధంగా వారితో ఏదైనా పని చేయడానికి లిమిట్ ఉంటుంది, ఎటైనా వెళ్తానికి లిమిట్ ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే, భయపడడం చవటల్లా, ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. జాగ్రత్తగా ఉండి మీ పిల్లలు కూడా ఇటువంటి విషయాలు చెప్పండి. దేవేందర్ శర్మ 22 సంవత్సరాల వయసు వాడిది. ఇప్పుడు మళ్ళీ పోలీసు చిక్కాడు, జైలుకి వెళ్తా ఉన్నాడు. కానీ గతంలో చేసింది ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మరలా కిడ్నాప్లు, హత్యలు, కిడ్నీలు అమ్ముకోవటాలు, గ్యాస్ సిలిండర్లు, ఇవి కాకుండా మరికొన్ని. జాగ్రత్త. ఇటువంటి దుర్మార్గం మన చుట్టూ చాలామంది ఉంటూ ఉంటారు. వీడిలాగా 50కి పైగా 100 దాదాపు హత్యలు చేసి ఉంటారు. కానీ కొద్దో గొప్ప చేసిన వాళ్ళు బోల్డ్ మన చుట్టుపక్కల ఉంటూ ఉంటారు. కాకపోతే దొరికితే దొంగ, దొరకపోతే దొర, ఇటువంటి వాడి లాగా.